ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసగిస్తూ కొనసాగిస్తున్న పరిపాలన ఎండగట్టడం కోసం 25 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రస్థానం 2001 నుండి ఇప్పటి వరకు 25 సంవత్సరాల్లో పార్టీ అనేక కష్టాలు నష్టాలు తట్టుకొని నిలబడి ఎన్టీ రామారావు తర్వాత మళ్ళా ఎవరైనా ఒక వ్యక్తి 25 సంవత్సరాల పాటు పార్టీని పటిష్టంగా నడిపిండ్రు అంటే అది కేసీఆర్ గారు. తర్వాత రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండ్రు. ఇవాళ ఆ ప్రస్థానం అంతా కూడా పునశ్చరణ చేసుకోవడం కోసం రెండవది వాళ్ళు ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ రకంగా ఒక విధ్వంసభరితమైనటువంటి ఒక పరిపాలన అందిస్తుందో దాన్ని కూడా ప్రజలకు చెప్పేందుకు కోసం అని చెప్పని ఈ యొక్క సభను వాడుకుంటా ఉన్నారు. ఇది తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు తిప్పేటువంటి ఒక మహాసభగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఎప్పుడెప్పుడైతే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెడితే అది ఒక మలుపు తిప్పినటువంటి ఒక సంఘటన చూసినాం. ఇది కూడా ఈ సభ కూడా తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కూడా మలుపు తిప్పుతుందని చెప్పని బలంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ కార్యకర్తలు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మీటింగ్ కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగింది. యావత్ తెలంగాణ ఇవాళ ఈ సమావేశం కోసం చూస్తా ఉంది. 50 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభ కోసం సమాయత్తం అవుతా ఉన్నారు. ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి ఒక సభ అని చెప్పని అనుకుంటా ఉన్నాను.